విలేజ్ వాకింగ్ అని చెప్పి నడుచుకుంటూ వచ్చాం. ఎలా వచ్చామో తెలియదు, వెనకమాల కనిపిస్తున్నాయి కదా బ్యాంబూ ఫారెస్ట్ అనమాట. అదంతా బ్యాంబూ ఫారెస్ట్. ఆ చివరికి వస్తే ఒక క్లిఫ్ ఉంది, అక్కడ కూర్చున్నాం. మంచి వ్యూ, కళ్ళ ముందు కనిపించే అన్ని పెద్ద మౌంటైన్స్, అండ్ అక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి పెద్దవి, అవి బార్డర్ అనమాట. అవి దాటితే మయన్మార్ మొత్తం. ఇక్కడ కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక హారన్ లేదు, ట్రాఫిక్ సౌండ్స్ లేవు, ఏమీ లేవు. ప్రశాంతంగా నేచర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. పిచ్చుకలు అరవడం, కామ్నెస్, ఎక్కడో దూరంగా ఉన్న వాటర్ ఫాల్ సౌండ్స్ వినిపించడం. చాలా ప్రశాంతంగా ఉంది. బ్రో కర్ర తిప్పుతున్నాడు, మామూలుగా లేదు. ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఇప్పుడు ఈ అమ్మాయి ట్రై చేసిద్ది. దూరంగా ఉండాలి మనం బ్రో, లేకపోతే మన మొహాలు చెక్కేస్తుంది. ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇలాంటి ప్లేస్కి వచ్చి ప్రశాంతంగా కూర్చుని ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫీలింగే ఉంది. అద్దరిపోయింది. ఇది బ్యాంబూ ఫారెస్ట్. మొత్తం అన్నీ బొంగు చెట్లే. బొంగులో చెట్లు కాదు, బొంగు చెట్లు. డీప్ ఫారెస్ట్, కాకల దూరం కారడవిలాగా ఉంది. ఈ మధ్యలో దారి ఉంది, ఇలాంటి దారి. కేర్ఫుల్. సో మధ్యాహ్నం ఫారెస్ట్ నుండి వచ్చిన తర్వాత ఇదే బాల్కనీలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం అందరం కలిసి. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనమాట. పీస్ఫుల్, ప్రశాంతంగా. ఇటువైపు సూపర్ సన్సెట్ అవుతుంది, అద్దిరిపోతుంది అంతే. బెస్ట్ వ్యూ. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్గా 4:23 అయింది. 4:23కి ఇక్కడ సన్సెట్ అయిపోతుంది. 4:30, 4:40 కల్లా మొత్తం బ్లాక్, ప్లిచ్ బ్లాక్ అయిపోద్ది. అండ్ 5కి డిన్నర్ చేస్తారు ఇక్కడ, 6-6:30కి పడుకుని పోతారు. మామూలుగా ఉండదు ఇక్కడ. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.